మూడో భాషగా హిందీ వద్దే వద్దు అంటూ తమిళనాడులో మొదలైన నిరసన ఇప్పుడు మహారాష్ట్రలో కూడా తారస్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాకరే ఈ దిశగా ముందుకు కదులుతున్నారు. భాషా ప్రాతిపదికగా దేశంలో ఎప్పుడో ప్రాంతీయకరణ జరిగిపోయిందని, ఇప్పుడెందుకు కొత్తగా హిందీని మరాఠాలపై రుద్దుతున్నారని చూస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. అంతేకాదు, మరాఠీ నేర్చుకోకపోతే మహారాష్ట్ర వదిలిపోవాలంటూ ప్రకటించారు. హిందువులమే కానీ హిందీ వద్దు. మహారాష్ట్రకు పాకిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సెగ. తమిళనాడుకే పరిమితమైన భాషాపరమైన ఉద్యమం మహారాష్ట్రలో కూడా తీవ్ర స్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇక్కడ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాకరే ఈ దిశగా కలకలం రేపుతున్నారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా త్రిభాషా విధానాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకే అమలు చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎప్పుడో ప్రాంతీయకరణ భాష ప్రాతిపదికన చేరిందని, మహారాష్ట్రపై మరో భాషను రుద్దవద్దంటూ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో మూడో భాషగా హిందీని స్కూళ్లలో అమలు చేసే నిర్ణయంపై రాజ్ ఠాకరే మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా మూడవ భాషగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, అసలు మరాఠీ నేర్చుకుని వారు ముంబైలో మహారాష్ట్రలో ఉండడానికి వీల్లేదని ప్రకటించారు. ప్రభుత్వం కావాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో భాషల మధ్య చిచ్చు పెడుతుంది అన్నారు. ఈ మధ్యనే గుడిపడవ పండగ సందర్భంలోనూ రాజ్ ఠాకరే బ్యాంకులు, ఇతర కార్యాలయాల్లో మరాఠీ అమలు చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తమ షాపులకు మరాఠీలో నేమ్ బోర్డులు మార్పించడం కూడా ఊపందుకుంటోంది. ప్రభుత్వం మాత్రం ఇంగ్లీషు, మరాఠీతో పాటు హిందీని కూడా చేర్చామే తప్ప ఇందులో భాషా ఉద్యమానికి చోటెక్కడా అని ప్రశ్నిస్తోంది.